ఏముంది అంటే దేంట్లోనూ ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా లైఫ్‌లో ఏముంది అని అడిగితే చెప్పగలుగుతారా మీరు? అంతే చెప్పలేరు. ఎందుకంటే లైఫ్ అంటేనే మీనింగ్‌లెస్ అండ్ పాయింట్‌లెస్ కాబట్టి. మరి బ్రతకడమే వేస్టా అంటే కాదు. కొన్ని చిన్న చిన్న మొమెంట్స్ ఉంటాయి కదా లైఫ్‌లో. వాటి కోసం బ్రతికేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ వాటి కోసమే బ్రతకాలి కూడా. అండ్ 'సత్యం సుందరం' మూవీ కూడా ఎగ్జాక్ట్‌లీ అలాంటి మొమెంట్స్ గురించే. అగైన్ ఏముంది అంటే ఏమీ ఉండదు. చాలా ఏళ్ల క్రితం తన సొంత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి తప్పక ఒక పెళ్లికి మళ్ళీ ఊరికొస్తాడు. అక్కడ తన పాత బంధువుని కలుస్తాడు. అండ్ ఆ నైట్ వాళ్ళిద్దరూ ఏం చేసిర్రు అంతే కదా. సో ఈవెంట్స్ పరంగా పెద్దగా ఏం జరగదు. కానీ మూమెంట్స్ పరంగా, ఇమోషన్స్ పరంగా చాలా జరుగుతా ఉంటాయి మూవీలో. ఈ రోజు బిక్కు బిక్కుమంటూ చాలా మంది బ్రతికేస్తా ఉంటారు. నేను కూడా అంతే. హ్యాపీగా లేమా అంటే అట్లేం కాదు, బానే ఉంటాం. కానీ ఉంటాం అంతే. అలాంటి వాళ్ళందరినీ షేక్ చేసి పెట్టేస్తుంది మూవీ. ఏదో మార్చేస్తుంది అంటలేను, బట్ షేక్ అయితే పక్కా చేస్తుంది. మనకి మనమే ప్రపంచం, ఇంకెవరు లేరిక్కడ అన్నట్టుగా బ్రతికేస్తా ఉంటాం. ఎందుకంటే ఈ మోడర్న్ కన్స్యూమరిస్ట్ వరల్డ్ ఆ ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. ఐసోలేషన్ బై డిజైన్. ఒంటరితనం ఉంటేనే కదా వస్తువులను కొనేది, వాటిలో ఆనందాన్ని వెతుక్కునేది. అఫ్ కోర్స్ నేనేమి మోడర్న్ లైఫ్ ని హేట్ చేయట్లేదు. మోడర్న్ లైఫ్ ఈజ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. బట్ అప్పుడప్పుడు ఆ పర్స్పెక్టివ్ చెక్ అనేది అవసరం. సో 'సత్యం సుందరం' ఇస్తదది మీరు కావాలి అని అనుకుంటే. బట్ యా నేనేమి ఓవర్ట్ గా ఫిలాసాఫికల్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మూవీ కూడా ఏం లెక్చర్ లాగా ఉండదు. ఒక మనిషి బాధని, యాంగ్జైటీని, గిల్ట్ ని, ట్రాన్స్ఫర్మేషన్ ని, ఆనందాన్ని సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా డాక్యుమెంట్ చేస్తుంది. సో బేసికలీ ఇట్స్ లైక్ ఎ లాంగ్ కాన్వర్సేషన్. అండ్ ఆర్ట్ అంటే కూడా అదే. అలా మనతో మాట్లాడేదాన్నే కళ అని అంటారు. మరి మాట్లాడని దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. మేబీ కమర్షియల్ సినిమా అంటారు కావచ్చు. అండ్ టెక్నికల్ విషయాలకు వస్తే సూపర్బ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్. కార్తీ అండ్ అరవింద్ స్వామి గారు చాలా బాగా చేసిర్రు. మనకు తెలుసు కార్తీ గారు ఇలాంటి సింపుల్ రోల్స్ చాలా చేసిరు ఇప్పటి వరకు. బట్ అయినా కూడా ఆ వేరియేషన్ తీసుకొని రాగలిగిర్రు. అందుకే ఆయన చాలా గొప్ప నటుడు. అండ్ నాకు పర్సనలీ చాలా ఇష్టం కూడా. నేను 'సత్యం సుందరాన్ని' తెలుగులోనే చూసిన, బట్ తమిళ్లో తంజావూరులో సెట్ అయి ఉంటదంట కథంతా. సో అక్కడి భాష, ఆ డైలెక్ట్ లో వేరియేషన్ అవన్నీ మనకు తమిళ్లో ఉండుండొచ్చు. కానీ తెలుగు డబ్బింగ్ లో మనకు అవన్నీ పెద్దగా తెలియవు. సో నేనైతే పర్సనలీ మళ్ళీ తమిళ్ లో కూడా ఒకసారి ఈ మూవీని చూడాలనుకుంటున్నా. ఎందుకంటే కార్తీ లాంటి ఒక యాక్టర్ ఆ నువాన్సెస్ ఎట్లా పట్టిండు అని తెలుసుకోవాలని ఉంది నాకు. గోవింద్ వసంత గారి మ్యూజిక్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటది. బట్ 96 మూవీలో లాగా టేక్ ఓవర్ చేయదు. అలా గాలి లాగా ఎవర్ ప్రెసెంట్ ఉంటది, బాగుంటది. అండ్ 96 మూవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే 96 మూవీ తీసిన సి ప్రేమ్ కుమార్ గారే ఈ 'సత్యం సుందరం' మూవీని కూడా తీసిర్రు. నాకు పర్సనలీ 96 మూవీ అంటే చాలా ఇష్టం. నా బయోగ్రఫీ లాగా ఫీల్ అవుతా ఉంటాను నేను ఆ మూవీని. బట్ అఫ్ కోర్స్ నా లోపల అంత ఆర్ట్, ఆ డెప్త్ లేవనుకోండి, బట్ ఫీల్ అవ్వడమే కదా. సో ఫీల్ అవుతా ఉంటా. కానీ 96 మూవీలో ఏ విధంగా ఒక మేల్ ఫీమేల్ డైనమిక్ ని ఎక్స్ప్లోర్ చేసిర్రో, ఇక్కడ 'సత్యం సుందరంలో' మేల్ డైనమిక్ ని, ఆ బాండింగ్ ని, ఇమోషనల్ ల్యాండ్స్కేప్ ని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసిర్రు. ప్రేమ్ కుమార్ గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన పాస్ట్ ని గానీ లేదా ప్రెసెంట్ రియాలిటీని కానీ రొమాంటిసైజ్ చేయరు. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తారు. బట్ ఆ స్టార్క్ రియాలిటీలో మీనింగ్ ని వెతికే ప్రయత్నం చేస్తా ఉంటారు. అండ్ 'సత్యం సుందరంలో' కూడా సక్సీడ్ అయినరనే చెప్పాలి. బట్ ఆఫ్ కోర్స్ మనలాంటి వాళ్ళకి లైఫ్ అనేది కాంపిటీషన్ కదా. ప్రతిదీ కంపేర్ చేయండి నిద్ర పట్టదు. సో యా 'సత్యం సుందరం' 96 అంత డీప్ పంచ్ అయితే ఇవ్వదు. బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ నందలెస్. ఒక మంచి టీ తాగుతూ ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు, వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు, మెసేజ్లకి రిప్లై చేయడానికి భయపడే వాళ్ళు, తప్పు చేసినప్పుడు బాధపడే వాళ్ళు, ఎవరన్నా స్ట్రేంజర్ కనిపించినప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అని ఇమాజిన్ చేసి ఆలోచించుకునే వాళ్ళు, ఇలా ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ 'సత్యం సుందరం'. మిగిలిన వాళ్ళందరికీ ఏముంటది అంటే యాజ్ ఆల్వేస్ ఏమీ ఉండదు. సత్యం సుందరం రమణీయం కమనీయం. జై హింద్.